ప్రైజ్ ద లార్డ్. ప్రభుని యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈ సమయంలో మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుకుంటాం. కొన్ని వచనాలు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అనగా యేసును అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మమందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనుల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్కజండ్రునైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములైనను, ఇండ్లైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొందురు. తర్వాత లూకాసు వార్త 5వ అధ్యాయం 11వ వచనము ఆఖరి భాగములో. లూకాసు వార్త 5వ అధ్యాయం 11వ వచనము ఆఖరి భాగం. వారు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వారు సమస్తమును విడిచిపెట్టి ఆయనను, ప్రభువును వెంబడించిరి. తర్వాత లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం కూడా చదువుకుంటాం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరినెడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. మరొక వాక్య భాగం యెషయా గ్రంథము 42వ అధ్యాయము. యెషయా గ్రంథము 42వ అధ్యాయములో కూడా ఈ మాటలు మనం చదువుకుంటాం. 42లో ఈ మాటలు మనం చదువుకుందాం. 8వ వచనం నుంచి, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ప్రభు చదవనటువంటి ఈ తన వాక్య లేఖన భాగముల ద్వారా మనందరితో కూడా మాట్లాడి మరి దేవుని యొక్క సేవ చేయుటకు, పని చేయుటకు, అనగా ఆత్మల రక్షణార్థమై రక్షించబడిన వారి యొక్క ఆత్మ ఫలింపు కొరకు మనం వ్యక్తిగతంగా మన ఆత్మను కాపాడుకొనుచు అనేకమైన ఆత్మల రక్షణ కొరకాయి మరి ప్రయాసతో దేవుని యొక్క సేవ పని చేయవలసిన వారిగా ఉంటున్నాం. ఆ రీతిగా ప్రభు ప్రతి వారిని కూడా సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సమయమందు ప్రభువా, మరి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి కొన్ని లేఖన భాగములను చదువుకోగలిగినాము. మరి అంశము సేవకుడు అనేటువంటి అంశం మీద నీ వాక్య లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడి, సేవకుడు మరి ఎలా సేవకుడు కాగలుగుతాడు, ఎలా ఉంటే సేవకుడు అవుతాడు, సేవకుని యొక్క లక్షణములు అనేటువంటి అంశం మీద ప్రభువా నీ వాక్య లేఖన భాగముల ద్వారా మాతో అందరితో మాట్లాడి నిజమైన సేవకుడుగా సేవ చేయుటకు ప్రతి వారిని కూడా మీరు సిద్ధపరచండి, కనికరించండి, క్షమించండి. అనేకమైన బలహీనతలు కలిగిన వారం కనికరించి క్షమించి మీ చిత్తానుసారముగా మీ ఉద్దేశములను సంపూర్ణంగా, పరిపూర్ణంగా, పరిశుద్ధముగా నెరవేర్చుటకు మీరే సిద్ధపరచమని, సహాయం ఇచ్చేయమని, వాక్యం మీది, సమయం మీది, ప్రజల మీ వారు, మందిరం మీది, సమస్తం మీదే కనుక మాతో మీరు మాట్లాడమని, తేటగా సూటిగా మాట్లాడమని, ఇది నా కొరకే అని ప్రతి వారు కూడా అంగీకరించి అన్వయించుకొని ప్రభువా నిజమైన సేవకులుగా సేవ చేయుటకు ప్రతి వారిని కూడా మరొకసారి
మరి ప్రతిష్ఠించి నూతనపరిచి పరిశుద్ధపరిచి నీ సేవ కొరకై బలమైన పాత్రలుగా మరి వాడబడినట్లుగా ప్రభు యొక్క ఆత్మ కలిగి జీవించేవారుగా పనిచేయవారుగా ప్రతి వారిని కూడా మీరు సిద్ధపరచుకొనమని యేసు క్రీస్తు వారి ప్రార్థన ఆలకించున్నామమున విశ్వాసముతో అర్థించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ సమయంలో మనము బైబిల్ పల్లవి పాడుకుందాం. బైబిల్ పల్లవి. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనముల్, తానే దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మరి మన అంశం ఏంటంటే థీము సేవకుడు. సేవకుడు. లోకములో అనేకమైన సేవకులు ఉన్నారు. మరి లోక సంబంధమైన శరీర సంబంధమైన సేవ గురించి మనం మాట్లాడుకోవడం లేదు, కానీ మరి దైవ సంబంధమైన పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన సేవకుడు వాని యొక్క లక్షణములు అనేటువంటి అంశం మీద ఈ సమయంలో మరి వాక్య లేఖనముల ద్వారా మనం ధ్యానం చేసేవారిగా ఉంటాం. అయితే సేవకుడు మరి ఎలా సేవకుడు అవుతాడంటే మొట్టమొదటిగా సేవా పిలుపు కలిగి ఉండవలెను. సేవా పిలుపు కలిగి ఉండవలెను. కాబట్టి ఇక్కడ అంటాడు యెషయా గ్రంథం 42:8 నా సేవకుడు, నా సేవకుడు అని అక్కడ యాకోబును ఉద్దేశించి దేవుడు చెప్పాడు. అలాగే మత్తయి సువార్తలో మరి 19వ అధ్యాయములో కూడా మనం చదువుకున్నాం 27వ వచనం నుంచి. అక్కడ పేతురు కొంతమంది శిష్యులను ప్రభు ఏమంటాడంటే, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మలను మనుషులు పట్టేవారిగా చేస్తాను అని అన్నప్పుడు అక్కడ మరి వారు సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. లూకా సువార్త 5:11 ఆఖరిలో చూస్తే వారు సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. అలాగే లూకా సువార్త 9:23 చూస్తే ఎవడైనను నన్ను వెంబడింపకోనిడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ప్రతి దినము నన్ను వెంబడించవలెను. కాబట్టి మరి పౌలు గారు అంటాడు అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో, అయ్యో నేను సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపడి ఉన్నది, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని తన వ్యక్తిగత జీవితంలో తాను జీవిస్తూ అనుభవిస్తూ ప్రకటిస్తూ ఈ మాట నిజముగా హృదయపూర్వకముగా మరి ప్రకటించినాడు. ఇలాంటి అనుభవము ఆత్మీయత మరి నిజమైన సేవకుడు కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. ప్రియమైన వర్లారా, మొట్టమొదటిగా సేవకుడు దేవుని యొక్క పిలుపు కలిగి ఉండాలి. పిలుపు కలిగి ఉండాలి. సేవ కొరకైనా పిలుపు కలిగి ఉండాలి. కొంతమంది పనులు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ సేవ చేస్తూ ఉంటారు. కొంతమంది మరి వాటిని విడిచిపెట్టి తర్వాత సేవకు వస్తారు. కొంతమంది బాగా చదువుకొని దేవుడు వారికి ఇచ్చిన సేవా పిలుపుని బట్టి ఏ పని కూడా చేయకోకుండా మరి వారు ప్రారంభము నుండి సేవ చేసేవారిగా ఉంటారు. ఇక్కడ 3 రకాలైనటువంటి తరగతుల వారు సేవకులు మనం చూస్తూ ఉన్నాము. అయితే ముగ్గురు కూడా ఏం చేస్తున్నారంటే సేవ చేసేవారు ఉంటున్నారు. దేవుని సేవ, దేవుని పని చేసేవారు ఉంటున్నారు. ఈ పని, ఈ సేవ మిక్కిలి గొప్పది, మిక్కిలి గొప్పది, మిక్కిలి శ్రేష్టమైనది, నిజమైనటువంటిది. ఎందుకంటే ఆత్మల యొక్క రక్షణ కొరకై దేవుని యొక్క ఆత్మ కలిగి, క్రీస్తు యొక్క ఆత్మ కలిగి, పరిశుద్ధాత్మ కలిగి ఈ సేవ చేయాలి. అందుకనే రోమ 8:9 అంటాడు, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు అని రాయబడింది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మరి సేవ పిలుపు కలిగి క్రీస్తు యొక్క
ఆత్మ కలిగి దేవుని సేవ చేయాలి. ముందు మనం బోధించే సేవకుడు దేవుని ఆత్మ కలిగి ఉండాలి. అంటే అతడు దేవుని యొక్క పిలుపు కలిగి ఉండాలి. దేవుని యొక్క పిలుపు కలిగి ఉండాలి. ఇక్కడ మనం చూసినప్పుడు సేవకుడు అంటే అర్థం ఏంటంటే దాసుడు అని అర్థం. దాసుడంటే ఎంతో తగ్గించుకుని దీనుడై, అన్ని విషయాల్లో తగ్గించుకుని దీనుడై, మరి దాసుడు యజమానుడికి ఎలా లోబడి అణిగి మణిగి వంగి ఉంటాడో అలాగే దేవుని వాక్యమునకు మరి ఆ రీతిగా ఉంటూ, దాసుడుగా ఉంటూ దేవుని యొక్క ఆత్మ కలిగి సేవ చేసేవారుగా సేవకుడు ఉండవలని వాక్యం మళ్ళీ హెచ్చరిస్తున్నది. కాబట్టి ఇక్కడ దేవుని సేవకుడు దాని యొక్క మరి ఉద్దేశ్యము, దేవుని యొక్క చిత్తం ఏమిటంటే మొట్టమొదటి మార్కు 1:5 ప్రకారంగా ఆ సేవకుడు మారు మనస్సు పాపక్షమాపణ పొంది ఉండాలి. పుట్టుకతోనే ఉన్న పాప స్వభావము, పాత స్వభావము అదంతా కూడా విసర్జించి విడిచిపెట్టి చంపుకొని ఉండాలి. అంటే ఆ వ్యక్తి ఏం కావాలి? మారు మనస్సు పొంది ఉండాలి. రెండవదిగా యోహాను 1:12లో ప్రభువుని హృదయములో చేర్చుకోవాలి. అప్పుడు హృదయము బాగు చేసి అలా అంగీకరించిన వారిని తన పిల్లలుగా దేవుడు చేసుకుంటాడు. అంతకుముందు యోహాను 8వ అధ్యాయము 43-44 వచనంలో ఉన్నట్టుగా అపవాది పిల్లలుగా మారు మనసు లేని స్థితి కలిగిన వారము ప్రభు యొక్క పిలుపును బట్టి మారు మనసు పొంది రక్షణ పొంది హృదయంలో ప్రభువును చేర్చుకొనుట దేవుని పిల్లల యొక్క సేవకుల యొక్క లక్షణము. మూడవదిగా చూస్తే 1 పేతురు 3:16లో హృదయములో ప్రభువును ప్రతిష్ఠించుకోవాలి. హృదయములో ప్రభువును ప్రతిష్ఠించుకోవాలి. ప్రభు యొక్క అధికారము కింద మనము ఉండాలి. సామెతలు 3:6లో ఉంది, నీ ప్రవర్తన అంతట యందు దేవుని యొక్క ఆయన యొక్క అధికారమునకు ఒప్పుకొని జీవించాలి. చాలామంది ఒప్పుకుంటారు కానీ జీవించలేరు. కాబట్టి ఇక్కడ ఒప్పుకొని జీవించాలి. మూడవదిగా, తర్వాత నాలుగవదిగా చూస్తే మత్తయి 11:29లో ప్రభు యొక్క కాడి కింద మనము ప్రభు యొక్క కాడి కింద మెడ వంచి పని చేయాలి. మరి ఎద్దులు ఉన్నాయి. మరి వ్యవసాయకుడు రైతు ఏం చేస్తాడు? వాటిని పిలిచి బండికి కాడికి కిందకి పిలుస్తాడు. అవి వచ్చి వంగుతి, ఎలాగా వంగినప్పుడు కాడి ఆ మెడ మీద పెడతాడు. అది ఆ భూమి దున్నుతూ ఉంటుంది. ఎంతో కష్టపడి ఎండనక వర్షం అనక కింద మట్టి ఉన్నా రాళ్ళున్నా ముళ్ళున్నా అవన్నీ కూడా భరించుకొని యజమానుడు చెప్పినట్టుగా మెడ వంచి పని చేస్తూ ఉంటుంది. అందుకనే ఎప్పుడైతే మెడ వంచుతామో ఆ పనిని దేవుడు తేలికగా సులువుగా చేస్తాడు చేయడానికి మనం. అందుకనే నా కాడి సులువుగా తేలికగా ఉండును రండి అని ప్రభు ప్రతి వారిని కూడా పిలుస్తూ ఉన్నాడు. నాలుగవదిగా ప్రభువునొద్ద కాడి కిందకు మెడ వంచి నేర్చుకునేటువంటి స్వభావము, లోబడే స్వభావము కలిగి ఉండాలి. లోబడితే నేర్చుకుంటాం. ఐదవదిగా చూస్తే మరి హెబ్రీ పత్రిక 12:3 మరి ఎలాంటి తిరస్కారము ఎదిరింపులు లేకుండా మరి దేవునికి లోబడి జీవించవలెను. ఆరవదిగా చూస్తే మత్తయి 6:19-20 చూస్తే ఆత్మలను సంపాదించి పరలోకములో ధనమును సమకూర్చుకోవాలి. ఈ లోకములో ఆత్మను సంపాదించడమే పరలోకములో ధనము కూర్చుకొనటం అనే సత్యాన్ని సేవకులు అనబడిన వారు, క్రైస్తవులు అనబడిన ప్రతి వారు కూడా తెలుసుకొని జీవించవలెను. ఏడవదిగా చూస్తే ఇక్కడ మనము మరి లూకాసు సువార్త 16:11లో మరి ఆ ధనము సత్యమైన ధనముగా ఉండాలి. అది అబద్ధముగా అక్రమంగా సంపాదించేటువంటి ధనముగా ఉండకూడదు. తర్వాత లూకా 16:9లో రాయబడి ఉంది, పరలోకములో స్నేహితులను సంపాదించుకోవాలి. కాబట్టి మన జీవితంలో ఇలాంటి 7 అంతల అనుభవం, మరి పరలోక ధనమైనటువంటి ఆత్మలను మనం సంపాదించుకోవడం ద్వారా ఆ వ్యక్తి
ఏమవుతున్నాడు? పరిపూర్ణవుతున్నాడు. నిజమైన సేవకుని యొక్క లక్షణము వారిలో ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా మరి అనేక మంది భక్తులు అనబడిన వారిని వారు అలా జీవించారు. కాబట్టే దేవుడు వారిని ఏమంటాడంటే, చూడండి అక్కడ మనం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండం 34:5 అక్కడ రాయబడి ఉంది, మరి యెహోవా సేవకుడు మోషే, యెహోవా సేవకుడు మోషే అంతకుముందు అడవిలో గొర్రెలు కాసుకునేవాడు, పశువులు కాసేవాడు. మరి ఆ వ్యక్తిని పిలిచాడు, ప్రభు మాటకు లోబడి సేవ చేశాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి నడిపించిన వాడు. అందుకనే నా సేవకుడైన మోషే అని దేవుడు పిలుస్తున్నాడు. సంఖ్యాకాండం 12:6 రాయబడి ఉంది, నా సేవకుడైన మోషే, నా సేవకుడైన కాలేబు, నా సేవకుడైన నెబుకద్నెజరు అన్యజనుడైనటువంటి ఈ వ్యక్తి కూడా మారు మనసు పొందినప్పుడు ప్రభు ఆ వ్యక్తిని ఏమన్నాడు? ఒకప్పుడు అతను నెబుకద్నెజరు ఎవరండి? రాజు ఆయనప్పుడు కూడా ఇప్పుడు నా సేవకుడైన నెబుకద్నెజరు ఒక అన్యజనుడు మార్పు చెందినప్పుడు ఏమవుతున్నాడు? దేవుని సేవకుడు అవుతున్నాడు, దేవుని శిష్యుడు అవుతున్నాడు, దేవుని మరి కుమార్తె అవుతుంది. అలాగే యోబు గురించి కూడా, కాలేబు గురించి సంఖ్య 14:24 నెబుకద్నెజరు గురించి ఇర్మియా 25:9 యోబు గురించి కూడా చెప్పారు. యోబు గ్రంథం 1:8 నా సేవకుడైన యోబు అతడు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థవంతుడై చెడుతనం విసర్జించి దేవునికి భయముతో భక్తితో జీవించిన వాడు. అలాగే దావీదు గురించి చెప్పాడు. 2 సమూయేలు 3:18 రాయబడి ఉంది, నా సేవకుడైన దావీదు అంటాడు. దావీదు కూడా గొర్రెలు కాసుకున్న తర్వాత ఇశ్రాయేలుకు రాజుగా పనిచేశాడు. ఆ వ్యక్తిని కూడా నా సేవకుడు అంటున్నాడు. తర్వాత ఇశ్రాయేలు జనాంగమును గురించి కూడా ప్రభు చెప్తున్నాడు. యెషయా 41:8 44:1 రాయబడి ఉంది, ఇశ్రాయేలు జనాంగము. కాబట్టి ఈ రీతిగా చూచినప్పుడు మరి దేవుడు నా సేవకుడు అని పిలిచినటువంటి వీరు ఒకప్పుడు ఆయా పనులు చేసుకున్నటువంటి వారు, ఆయా బాధ్యతలు కలిగినటువంటి వారు. అంత మాత్రమున వారు సేవకులు కాదు అని ఏ మానవుడు అనడానికి వారికి అధికారం లేదు. నేను చదివేసి మరి సేవకొచ్చాను అని చెప్పుకునేవారు మరి మిగిలిన వారిని విమర్శించకూడదు. ప్రభువు నీకేది అప్పగిస్తే అది నమ్మకముగా చేయాలి తప్ప మిగిలిన వారిని విమర్శించకూడదు. వారు దేవునికి నమ్మకమైన వారుగా ఉంటూ సేవ చేస్తున్నారు కాబట్టి వారు ఉద్యోగం చేసి సేవ చేయొచ్చు, వ్యాపారం చేసి సేవ చేయొచ్చు, లేదా వ్యవసాయం చేసి సేవ చేయొచ్చు, లేదా మరి ఉద్యోగం పనులు మానేసి తర్వాత సేవకొచ్చి సేవ చేయొచ్చు, లేదా చదువుకొని మరి సేవ చేయొచ్చు. కానీ వీరంతా కూడా చేసేది ఎవరు? ఏమిటంటే దేవుని యొక్క సేవ. కాబట్టి చాలామంది అంటారు, నేను ఫుల్ టైం గాడ్ సర్వెంట్ని, హాఫ్ టైం గాడ్ సర్వెంటు, లేదా క్వార్టర్ గాడ్ సర్వెంటు. నేను ఫుల్గా సేవకుణ్ణి, నేను సగం సేవకుణ్ణి, నేను మరి 4వ వంతు సేవకుణ్ణి. ఇలాంటివి నువ్వు పెట్టుకున్నవి, నువ్వు నిర్ణయించుకున్నవి, నీ స్వార్థంతో నువ్వు చెప్పుకుంటున్నావు. అంతకుముందు ఏమి చేశావు, ఎలా జీవించావు అనేది మరిచిపోయి ఇప్పుడు నేను సేవకుడను, నిజమైన సేవకుడను, ఫుల్ టైం సేవకుడని ఒక సెల్ఫ్ డబ్బా స్వార్థపూరితమైన మాటలతో చెప్పుకొని బ్రతికేటువంటి మరి కమర్షియల్ బోధకుడుగా, డబ్బు కోసం ఆశించి చేసే సేవకుడుగా ఉండకూడదు. కాబట్టి ప్రియుల మన జీవితంలో సేవకుడు పిలుపు దాని యొక్క అర్థము తెలుసుకొని దేవుడే పిలిచాడు, దేవుడే చేయమన్నాడు కాబట్టి దేవుని పని చేస్తున్నాడు, ఆత్మలు సంపాదిస్తున్నాడు, దేవుని సంఘమును కట్టాడు, దేవుని మందిరాన్ని కడుతున్నాడు, దాన్ని పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. సేవకుని యొక్క లక్షణం నిస్వార్థముతో. అనేకులు స్వార్థ బుద్ధితో వారు బతకలేక, ఏ పని లేక, ఏ ఉద్యోగం లేక, ఏ పని చేయలేక, దేవుడు నన్ను పిలిచాడు,
దేవుడు నన్ను పిలిచాడని ఈ సులువుగా తేలిగ్గా బతికేయచ్చు. 2 మాటలు చెప్తే వాళ్ళకి ప్రార్థన చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఇంకా మరి ఇవి ఇస్తారు, సులువుగా తేలిగ్గా బతికేయచ్చు అనేటువంటి దొంగ పిలుపుతో దొంగ మాటలతో చెప్పే సేవకులు ఉన్నారు. నీ దగ్గర నీ మాట, నా దగ్గర నా మాట చెప్పి బ్రతుకు తెరు సేవకులు వీరు నిజమైన సేవకులు కాదు. కాబట్టి సేవకుడికి ఏం కలిగి ఉండాలి, ఏముండాలి? సేవకుడు ఇక్కడ అంటాడు కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. అక్కడ 6వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. ఏం చెప్పబడి ఉంది అక్కడ? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏం చెప్పబడి ఉంది? ఇక్కడ నేను చదువుతాను, దయచేసి గమనించండి, వినండి. అక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అక్కడ చెప్పండి మాటలు ఏమిటంటే, ఇక్కడ స్పష్టంగా వాక్యం వింటే అర్థమవుతుంది. చూడండి, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలు. నేను ఫుల్ టైం గాడ్ సర్వెంట్ సేవకుడిని అని చెప్పుకునేటువంటి నీకు ఎంత డబ్బు బ్యాంకులో నిలవబెట్టుకున్నావు? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? కొంతమందికి 3, 4, 5 ఇళ్ళు కూడా ఉన్నాయి. ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి? ఎన్ని స్థలాలు ఉన్నాయి? ఎంత పొలం ఉన్నది? ఎన్ని కార్లు ఉన్నాయి? ఎన్ని బైకులు ఉన్నాయి? ఇవన్నీ దేవుని మీద ఆధారపడేటువంటి వారికి ఇవన్నీ ఉండవచ్చా? ఇక్కడేం రాయబడి ఉంది? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి అని చెబుతుంటే, మరి అక్కడ ఏనాటికి ఆనాటికి చాలును అంటే ఇన్ని పెట్టుకొని 3, 4, 5 ఇళ్ళు పెట్టుకుని, స్థలాలు పెట్టుకుని, పొలాలు పెట్టుకుని, బ్యాంకులో లక్షలు, కోట్లు, వేలు డబ్బులు నిలవబెట్టుకొని, మరి కార్లు, మరి మనిషికో బైకు, మరి వాళ్ళు వేసుకునే వస్త్రాలు, వాళ్ళు వేసుకునేటువంటి తినే ఆహారము అంతా కూడా హైలీ సోఫిస్టికేటెడ్గా ఇవన్నీ కూడా కలిగి ఉండవచ్చా నిజమైన సేవకుడికి? ఏనాటికి ఆనాడే అన్నట్టుగా ఉండాలి. రేపటిని గూర్చి చింతించవద్దు. అన్ని జనులు అలాగా ఆలోచించి చింతిస్తారు. రేపేమి తినాలి, తాగాలి, కట్టుకోవాలి, ధరించుకోవాలని అనుకుని చింతించి విచారపడేవారు ఎవరంటే అన్యజనులు, సేవకులు కాదు, దేవుని ప్రజలు కాదు. నువ్వు అలా చేస్తున్నావంటే నువ్వు నిజంగా పరిపూర్ణమైన సేవకుడు కాదు, ఫుల్ టైం గాడ్ సర్వెంట్ కాదు. నీకు నువ్వు చెప్పుకుంటున్నావు, సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నావు అంతే. నీలో ఉన్నటువంటి అతిక్రమమును, అనాలోచనను ఎదుటి వారి మీద రుద్దటం అనేది అది మంచిది కాదు. ఎన్నిళ్ళు ఉన్నాయి? ఎంత బ్యాంకు, ఏటీఎం, ఇంట్లో అందరికీ అకౌంట్లు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని పొలాలు ఉన్నాయి, ఎన్ని స్థలాలు ఉన్నాయి, ఎంత బంగారం ఉంది, నువ్వు వేసుకునే వస్త్రాలు ఎంత ఖరీదు, ఎన్ని కార్లు, మనిషికో బైకు, కాబట్టి ఊరికో ఇల్లు. కాబట్టి ఇవన్నీ కలిగి ఉండి నేను సేవకుడిని అంటే వాక్యం ఏం చెప్తుంది? ఇవి అన్యజనులు కలిగి ఉంటారు, నువ్వు అలా ఉండకూడదు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, సమకూర్చుకొనవు, వాటిని పోషించేవాడిని నేను కదా. మీరెందుకు వీటిని గురించి విచారించి చింతించి 3 ఎక్కువ చేసుకోలేరు, 3 తక్కువ కూడా చేసుకోలేరు. మొదట ఆయన రాజ్యము నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఈ లోకంలో జీవించడానికి నీ ఆహార పానములను నీకు దయచేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవునిని ఆధారం చేసుకోకుండా నీ బుద్ధిని, స్వనీతిని ఆధారం చేసుకుని మనిషి దగ్గర మనిషి మాట చెప్పి ఎదుటివారి జోబులు ఖాళీ చేసేటువంటి కుయుక్తి, లోక జ్ఞానము, శరీర సంబంధమైన మనసు, హృదయం కలిగి నేను ఫుల్ టైం, హాఫ్ టైం, క్వార్టర్ టైం సేవకుడిని చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఇవి నువ్వు కలిగి ఉంటే నువ్వు నిజమైనటువంటి సేవకుడు కాదు, పరిపూర్ణమైన సేవకుడు కాదు. ప్రతి వారు కూడా సేవ చేస్తున్నారు, మంచిదే. కానీ నేను అలాగా ఎలాగని చెప్పుకోవడానికి నువ్వు అయోగ్యుడవయ్యి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడము ఎంత మాత్రము అలాంటి వారిని దేవుడు అంగీకరించడు. నువ్వు అబద్ధికుడు అవుతున్నావు దేవుని దృష్టిలో. అందుకే ఏనాటికి రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు
అయ్యో మాకు ఆకలి చనిపోతున్నాము అని మరి ఏడుస్తుంటే దేవుడు ఆకాశము నుంచి దేవదూతలు తినే మన్నాను కురిపించాడు. ఎంతో చక్కగా రుచికరంగా ఉంది, తిన్నారు, బాగుందని ఎంతో తృప్తి చెందారు. అయితే ఇది రేపటికి దాచుకున్నారు. అయితే రేపు గడిచిపోయింది, తిందామని దాచుకొని చూస్తే అది పురుగులు పట్టేసింది. అంటే దేవుడు చెప్పాడా రేపటికి దాచుకోమని? అయినా నువ్వు దాచుకున్నావు, అదేమైపోయింది? తినడానికి పనికి రాకుండా పురుగులు పట్టేసింది. దీనికి అర్థం ఏంటి? దేవుడు చెప్పని దాన్ని చేయటమే ఆజ్ఞాతిక్రమం, పాపము. అందుకనే తినకుండా పనికి రాకుండా పోయింది, పారవేశారు. ఇదే దాచుకునే జీవితము, కూడబెట్టుకునేటువంటి జీవితము. వేలు, లక్షలు, కోట్లు బ్యాంకులో, 3, 4, 5 ఇళ్ళు, ఫ్లాట్లు, పొలాలు రకరకాలుగా సంపాదించుకొని, అందుకనే ఆనాడు గెహాజీతో చెప్తున్నాడు, ఇళ్ళు, వెండి, బంగారములు సంపాదించుకోవడానికి ఇది సమయమా అని అక్కడ ఎలీషాను గద్దిస్తున్నాడు. ఎలీషా గెహాజీని గద్దిస్తున్నాడు. ఆయన కూడా సేవకుడే, దేవుని సేవకుడి దగ్గర తర్పీదు పొందేటువంటి సేవకుడు గెహాజీ. ఏం కలిగింది? అలా ఉండటం వల్ల కుష్టి వ్యాధి సంపాదించుకున్నాడు. ఈనాడు లోకమనే కుష్టి, లోకాన్ని సంపాదించుకునేటువంటి కుష్టి ఒకవేళ సేవకుడనే చెప్పుకునేటువంటి నీవు కలిగి ఉన్నావా? నేను సేవకుడే అయినప్పుడు కూడా నన్ను పరీక్షించుకొని, విమర్శించుకొని, పరిశోధించుకుని, దిద్దుబాటు చేసుకుంటూ ఈ మాటలు చెప్తున్నాను. ఊరికే చెప్పట్లేదు. నీ సెల్ఫ్ డబ్బా, అనేక మంది సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూ నేను పరిపూర్ణమైన సంపూర్ణమైన సేవకుణ్ణి అని చెప్పుకొని ఏనాటికి ఆనాడే కలిగి ఉంటున్నావా? రేపటి కొరకు సిద్ధపరచుకొని రేపటి కొరకు దేవునిని అవమానపరిచేటువంటి స్థితి కలిగి ఉంటే నువ్వు నిజమైనటువంటి పరిపూర్ణమైన సంపూర్ణమైనటువంటి సేవకుడు కాలేవనేటువంటిది దీనికి వాక్యము సెలవిస్తుంది. అలాగే ప్రభువు మత్తయి సువార్తలోనే 19వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అన్నాడు పేతురు ఇంకా కొంతమంది శిష్యులతో ప్రభు చెప్పాడు, మీరు నన్ను వెంబడించండి, అందుకు చెప్పండి, కనుక మీకేమి దొరుకునని. నేను వెంబడిస్తున్నాం ప్రభువా, అయితే మాకేమి దొరుకును? ఇప్పుడు మా జీవనోపాధి అనేటువంటి ఈ వలలు, ఈ దోణెను, మా తల్లిదండ్రులను, మా అన్నిటిని కూడా విడిచిపెట్టమన్నావు, అయితే మాకేమి దొరుకును? కాబట్టి మరి తెలుసు అన్నారు, తెలియకన్నప్పుడు కూడా అడగటం జరిగింది. వారికి ప్రభు సమాధానం చెప్పాడు. ఏం చెప్పాడంటే అక్కడ అంటాడు యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మమందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైయుండినప్పుడు. కాబట్టి ప్రభు దినము రాబోతున్నది. ఆ దినమందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు ప్రభు మీకు ఏమిస్తాడు, ఏమి సిద్ధపరిచాడు, మీరు ఏం తీసుకుంటారనే దాని గురించి ప్రభువారు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆస్తులై ఉంటారు. అంటే నాతో పాటు మరి మీ కొరకు 12 సింహాసనములు ఏర్పరిచి ఉన్నాను, వాటి మీద మీరు కూర్చుని పరిపాలన చేస్తారు. అది తర్వాత ఇది రెండోది. మూడవది ఏంటంటే ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు సింహాసనం మీద రాజులై ఉండి తీర్పు తీరుస్తారు. రాజులైన యాజక సమూహముగా మీరు చేయబడ్డారు. కాబట్టి ఆనాడు మరి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చే అధికారము మీకు ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. నాలుగవదిగా చూస్తే నా నామము నిమిత్తము అన్నదమ్ములను, అక్కజండ్రులను, తండ్రిని, తల్లిని అయినను, పిల్లలైనను, భూములైన, ఇండ్లైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. కాబట్టి ఇక్కడ లోకంలో మన బంధాలు, సంబంధాలు, రక్త సంబంధాలు ఎన్నో కలిగి ఉంటున్నాం. ఇక్కడ ఏమన్నాడు? రక్త సంబంధులను
ఇండ్లను, భూములను, తర్వాత తల్లిని, తండ్రిని, అక్కజెండులను, అక్కలను, చెల్లెలను, అన్ని భూములను అన్నిటిని విడిచిపెట్టానే మీరు మరి ఏమంటాడు అక్కడ విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందుతున్నాడు. చూసారా, 100 రెట్లు. ఇప్పుడు ఒక్కటే విడిచిపెట్టావు, దానికి ప్రతిగా 100 రెట్లు. ₹1 ఇచ్చావు దేవునికి, దానికి ప్రతిగా 100 రూపాయలు ఇస్తాడు నీకు. కాబట్టి ఈనాడు అనేకులు దేవునికి కానుక వేయమంటే పిసినారితనంగా ఉంటారు. వారి కొరకు ఎన్నెన్నో ఖర్చు పెట్టుకుంటారు. వేల, లక్షలు, కోట్లు ఖర్చు పెడతారు. రోగం వచ్చినప్పుడు, ఇళ్ళు కట్టుకునేటప్పుడు, పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు, లేకపోయినా అప్పులు చేస్తారు. కానీ దేవుని పని కొరకు కానుక వేయడానికి పిసినారితనము, దేవునికి ఇవ్వలేని నీ యొక్క సమర్పణ లేని నీ జీవితము దేవుని యొక్క మరి అధికమైనటువంటి ఆశీర్వాదం, మేలు పొందలేవు. అది ఎలా ఉంటుంది అంటే కరువుగా ఉంటుంది, కాటకంగా ఉంటుంది, మరి ఎంతో కొదువు కలిగి ఉంటుంది. ఎంత ఉన్నా వారి యొక్క జీవితాలు చినిగిపోయిన సంచిలో డబ్బులు వేసినట్లే వారి జీవితాలు గడుస్తూ ఉంటాయి. ఎదుగు బొదుగు లేని జీవితము, ఎప్పుడు చూసినా రోగాలే, ఎప్పుడు చూసినా కష్టాలే, ఎప్పుడు చూసినా బాధలే. ఎంత డబ్బు ఉన్నప్పుడు కూడా నెమ్మది లేదు, సమాధానం లేదు. నీ కొరకే నువ్వు జీవిస్తున్నావు, నీ కొరకే నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు. దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని కార్యాల కొరకు నువ్వు పిసినారితనంగా ఉంటున్నావు. అందుకని అంటాడు, నా కొరకు ఇవన్నీ విడిచిపెట్టిన మీరు పరలోకంలో 100 రెట్లు పొందుతారు. అది ఏం దొరుకుద్ది అని అడిగారు. అయితే ఇంకా ఏమంటాడంటే, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకోండి. నిత్య జీవం అంటే ఏంటి? సదాకాలం నిత్యము మరణము లేకుండా జీవిస్తారు. ఎక్కడ? పరలోకములో. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, అక్కడ వస్త్రహీనత లేదు, కరువు లేదు, ఎలాంటి రోగము లేదు, బాధ లేదు, సమస్య లేవు, చింత లేదు. కాబట్టి నిత్యము సంతోషకరమైన, సమాధానకరమైన నిత్యము జీవించేటువంటిదే నిత్య జీవము. కాబట్టి ఇది అన్నీ ఇచ్చేసాము, మాకేం. కాబట్టి చాలామంది ఇన్ని అప్పులు ఉన్నాయి అని చెప్పేసి దేవునికి ఇచ్చే దాంట్లో వెనక పెడతా ఉంటారు. ఎవరు దాచిపెట్టుకుంటాం, వచ్చే నెల చూద్దాంలే, ఆ పై నెల చూద్దాంలే, ఇప్పుడు అప్పులు ఉన్నాయి కదా, ఇప్పుడు అది ఉంది, ఇది ఉంది. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో మొట్టమొదటిగా ఇచ్చేయాలి. తర్వాత దేవుణ్ణి అడిగి శోధించమన్నాడు. నా భాగాలు నాకు ఇచ్చేయండి, తర్వాత నన్ను శోధించండి, ఆకాశపు తూములు విప్పి నీకు ఇస్తాను. కాబట్టి ప్రియులైన మన జీవితంలో ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన వారలారా, ఇది ప్రారంభము నుండి ఆఖరి వరకు నువ్వు క్రైస్తవుడిగా, విశ్వాసంగా ఉన్నావా, సేవకుడిగా ఉన్నావా, బోధకుడిగా ఉన్నావా, నీ యొక్క అర్హత ఏమైనప్పుడు కూడా ఈ యొక్క ఉపదేశమును ప్రారంభం నుండి కడ వరకు వింటే పరిస్థితి అర్థమవుతుంది. నువ్వు తిరిగి మారు మనసు పొందాలి, తిరిగి నీ జీవితము మార్చబడాలనేదే దేవునికి చిత్తం. కాబట్టి మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతికేటువంటి ఆ గొప్ప యోగ్యతను మనం కలిగి ఉండాలి. నిజమైన సేవకుని యొక్క లక్షణం అది. కాబట్టి నేను సేవకుని, నేను సేవకురాలి, నేను ఫుల్ టైం ఇలా చెప్పుకోవడం ద్వారా అది స్వనీతిని, స్వమహిమను కోరుకుంటే తప్ప నీ క్రియల ద్వారా కొంతమంది మరి వాళ్ళు పేదవారై వాళ్ళు కానుకలు ఎక్కువగా ఇవ్వలేరు, అయితే కానుక తక్కువ ఇచ్చారు అని మరి వాళ్ళ మీద సణుక్కుంటారు. బోధకులు, కొంతమంది బోధకురాళ్ళు వాళ్ళకి లేదు, ఇవ్వలేకపోయారు, దాచిపెట్టుకోలేదు, ఇవ్వలేకపోయారు లేక, కాబట్టి తక్కువ ఇచ్చారని సణుగుడు. కొంతమంది సేవకురాలు అంటారు కదా. ఇలాంటి వారు అనేకులు ఉన్నారు. మరి అంతకుముందు కానుక ఇవ్వకముందు ఏం చెప్తారంటే పొగుడుతూ ఉంటారు. ఎందుకు పొగుడుతున్నారంటే వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తారు, మంచి ఆహార పదార్థాలు పెడతారు. ఇవ్వకముందు పొగుడుతారు,
ఇచ్చిన తర్వాత గొణుగుతారు, సొణుగులు గొడుగులు. ఇది సేవకుని యొక్క లక్షణమా? సేవకురాలి యొక్క లక్షణమా? కాబట్టి ప్రియులరా, వారు ప్రభు ఏమన్నాడు? నిశ్చయించుకొని కొలది, తర్వాత ఇష్టపూర్వకముగా కలిమి కొలది, సామర్థ్యము కొలది నువ్వు దేవునికి ఇవ్వాలి. మరి ఇవ్వలేదంటే, ఒకవేళ నిజంగా లేకుండా ఇవ్వలేకపోతే వారి విషయంలో అపార్థం చేసుకోకూడదు, అనాలోచన కలిగి ఉండకూడదు. వారిని మరి ఏ రీతిగా కూడా వారిని చేయకూడదు. అందుకని దేవునికి ఇవ్వకపోతే మీరు ఏమవుతారు? రోగాలు వచ్చేస్తాయి. దేవునికి ఇవ్వకపోతే మీకు శాపం, మీకు పాపం, మీకు నష్టము, దుఃఖమని బోధించే బోధకులు కూడా ఉన్నారు. వీరు శరీర సంబంధులు, దేవుని యొక్క ఆత్మ లేని, దేవుని యొక్క ప్రేమ లేనటువంటి వారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నిజమైన సేవకుడు ఎలా ఉండాలంటే యథార్థవంతుడైన సేవకుడిగా ఉండాలి. అబద్ధమాడని సేవకుడిగా ఉండాలి. ప్రాణం పోయినప్పుడు కూడా అబద్ధమాడనటువంటి నిజమైన వాడే నిజమైన సేవకుడు. తర్వాత రెండవదిగా చూస్తే అతడు పరిశుద్ధుడైన సేవకుడిగా ఉండాలి. ఎలాంటి శరీరేచ్ఛ, లోకేచ్ఛ, పాపేచ్ఛ లేకుండా తన ఆత్మను కాపాడుకునేటువంటి పరిశుద్ధత కలిగి ఉండాలి. అలాంటి వాడే పరిపూర్ణమైన పరిశుద్ధుడే నిజమైనటువంటి సేవకుడు. మూడవదిగా చూస్తే దేవుని యొక్క ప్రేమ కలిగిన వాడిగా ఉండాలి. అన్నిటినీ సహించుకుని ఓర్చుకుని ప్రభు యొక్క ప్రేమను ఇతరులకు పంచిపెట్టేటువంటి క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ కలిగిన వాడే నిజమైనటువంటి సేవకుడు. మరి నాలుగవదిగా చూస్తే దేవుని యొక్క ఆత్మ, క్రీస్తు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మను కలిగినటువంటి వాడిగా ఉండాలి. మరి పరిశుద్ధాత్మ, క్రీస్తు యొక్క ఆత్మ లేకపోతే మరి ఏ ఆత్మ ఉంటుంది? దయ్యముల ఆత్మ, సాతాను యొక్క ఆత్మ కలిగి ఉంటారు. వారు ఎంతో నష్టాన్ని కలిగిస్తారు ఎదుటి వారికి, సంఘాలకి. కాబట్టి ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు నావాడు కాదని ప్రభువే చెప్తున్నాడు. ఇక్కడ నాలుగవదిగా నిజమైన సేవకుడు ఎవరంటే దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు. ఐదవదిగా మరి అన్నిటినీ సహించుకుని ఓర్చుకునే స్వభావం కలిగినటువంటి వాడే నిజమైనటువంటి సేవకుడు. ఓర్పు, అంతవరకు ఓర్చుకుని సహించుకునే వాడే నిజమైనటువంటి సేవకుడు. ఆరవదిగా మంచి క్రియలు కలిగి ఉండాలి. దేవుని క్రియలు కలిగి ఉండాలి. దేవుని క్రియలు, మంచి క్రియలు కలిగి ఉండాలి. సాతాను క్రియలు కలిగి ఉండకూడదు. అట్టివారే మరి మంచి క్రియలు కలిగిన వారే, దేవుని క్రియలు కలిగిన వారే నిజమైనటువంటి సేవకులు. ఆరవదిగా. ఏడవదిగా చూస్తే వారు దేవుని భయము కలిగి, దైవ భయము కలిగి నిత్యము నశించిపోయే ఆత్మల కొరకు, అందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు నిత్యము ఎడతెగక ప్రార్థించేవారుగా ఉండాలి. ఏడవదిగా. కాబట్టి ఏడంతల ఆత్మీయ అనుభవము నిజమైన సేవకుడు కలిగి ఉంటాడు. ఒకవేళ ఇవి లేకపోతే, వీటిలో ఏ ఒక్కటి తక్కువైనప్పుడు కూడా వారు నిజమైన సేవకులు కాదు, పరిపూర్ణమైన సేవకులు కాదు, ఫుల్ టైము సేవకులు కూడా కాదు. కాబట్టి మరి యథార్థవంతుడు ప్రభువే, పరిశుద్ధుడు ప్రభువే, దైవ ప్రేమ కలిగిన వాడు ప్రభువే, దేవుని ఆత్మ కలిగిన వాడు ప్రభువే, సహనం ఓర్పు కలిగిన వాడు ప్రభువే, మంచి క్రియలు కలిగిన వాడు ప్రభువే, మరి దేవునికి చిత్తానికి లోబడి మరి జీవించిన వాడు యేసు ప్రభువే. యేసు ప్రభువే ఈ ఏడంతల లక్షణం కలిగిన వాడు. కనుకనే ఫిలిప్పీ 2:5 ప్రకారంగా క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ ఆత్మను నిజమైన సేవకుడు కలిగి ఉండాలి. వారే నిజముగా ఫుల్ టైముగా మరి దేవుడు వారిని ముద్రించుకుంటాడు. నువ్వు వ్యాపారం చేసి, వ్యవసాయం చేసి, ఉద్యోగం చేస్తూ, ఆయా పనులు చేసుకుంటూ సేవ చేసినంత మాత్రమున నువ్వు సేవకుడు కాదని అనడానికి ఎవరికి కూడా అధికారం లేదు. వారు ఇతరుల మీద భారం మోపుకోకుండా, ఇతరుల జోబులు ఖాళీ చేయకోకుండా వారు పని చేసుకుంటూ సంఘమును పోషించడానికి పౌలు గారు డారాలు కుట్టాడు.
డేరాలు కుట్టాడు. అకుల ప్రిస్కాలాలు డేరాలు కుట్టారు. అలాగ అనేక మంది దైవ సేవకులు వారి వారి పనులు చేసుకుంటూ దేవుని సేవను, ఆత్మను రక్షించడానికి ఎంతో ప్రయాసపడ్డారు. వారి దేవుని సేవకులు కదా. మోషే అంతకుముందు ఏం చేశాడు? యాకోబు అంతకుముందు ఏం చేశాడు? అబ్రహాం అంతకుముందు ఏం చేశాడు? మరి ఇంకా చూసినప్పుడు కాలేబు ఏం చేశాడు? యెహోషువ ఏం చేశాడు? ఎలియా ఏం చేశాడు? మరి ఎలీషా ఏం చేశాడు? వీళ్ళంతా కూడా అంతకుముందు ఆయా పనులు కలిగిన వారే అయినప్పుడు కూడా ప్రభు పిలుపుని బట్టి వారు మరి తర్వాత సేవ చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, సేవకుని యొక్క లక్షణములు ఏ రీతిగా ఉండవలెను? అలాగా ఉండి సేవ చేస్తే దేవునికి మహిమ, నిన్ను కూడా దేవుడు మహిమపరిచేటువంటి వాడిగా ఉంటాడు. అలాగే చూచినప్పుడు మరి ఇంకా చూస్తే ఈ దినాల్లో ప్రతి దానికి డబ్బు ఆశిస్తూ ఉంటారు. దేవుని పని చేయాలి మంచిదే, కానీ మరి కీబోర్డు వాయిస్తే డబ్బులు ఇవ్వాలి, తబలా కొడితే డబ్బులు ఇవ్వాలి, సువార్త చెప్తే డబ్బులు ఇవ్వాలి, పాటలు పాడితే డబ్బులు ఇవ్వాలి, ప్రసంగం చేస్తే డబ్బులు ఇవ్వాలి. మరి ఇవ్వలేదనుకో, వాళ్ళు లేక దానికి అలుగుడు సణుగుడు. వాళ్ళు ఇచ్చారనుకో, తక్కువ ఇచ్చారు అనేటువంటి అనుగుడు సణుగుడు. కాబట్టి నీ సేవ ఏంటి? డబ్బు కోసమా? కాబట్టి దేవుని కొరకు సమర్పించుకొని నువ్వు చెయ్యి. దేవుడు మరి వారి సామర్థ్యం చెప్పిన ఏదైనా ఇస్తే ప్రేమతో తీసుకో. కానీ వారు ఎక్కువ ఇవ్వలేదు అని సణిగి గొణిగి ఉంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అలా సణిగి గొణిగి ఏమైపోయారు? అరణ్యములో ఆకులు రాలినట్టుగా రాలిపోయారు. కాబట్టి సణుగులు గొణుగులు మాని మరి దేవుని పనిని నువ్వు ఉచితముగా చెయ్యి. పరలోకములో రెట్టింపు, ఎంతో గొప్ప బహుమానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. పరలోక ధనము సమకూర్చుకొని ఈనాడు ముఖ్యంగా దేవుని సేవకులకు హెచ్చరిక, దేవుని ప్రజలకు హెచ్చరికగా మనము వాక్యాలు వింటూ ఉంటున్నాం. తర్వాత చూచినప్పుడు వేషధారణతో దేవుని పని చేయకూడదు. మత్తయి సువార్త 23వ అధ్యాయం రాయబడి ఉంది, ఓ వేషధారులైన వారులారా, సున్నము కొట్టిన సమాధులారా. కాబట్టి ఈనాడు అనేక మంది సేవకురాళ్ళు చూచినప్పుడు వారు ఎలా ఉన్నారంటే, టీవీల్లో చూస్తున్నాం, బహిరంగ మీటింగుల్లో చూస్తున్నాం, మందిరాల్లో చూస్తున్నాము, వారు సినిమా యాక్టర్ల కంటే కూడా, సీరియల్లో నటించే వారి కంటే కూడా వేష భాషలు, తలకు రంగు, మీసాలకు రంగు, కనుబొమ్మలకు రంగు, గోళ్ళకు రంగు, పెదాలకు రంగు, అంతా రంగులమయమే. బ్యూటీ పార్లర్కి వెళ్ళి మరి మేకప్లు వేసుకుని వచ్చి స్టేజుల మీద నిలబడుతున్నారు, నేను చూసా. కాబట్టి సూట్లు బూట్లు పెళ్ళి చేయడానికి వెళ్తే పెళ్ళి కొడుకు కంటే పెళ్లి చేసేవాడు ఇంకా పెళ్ళి కొడుకు మించి తయారవు పెళ్లి చేస్తూ ఉన్నాడు. సూట్ అవసరమా? మరి ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉంటున్నారు? రంగురంగులు హంగులు పొంగులు అన్నట్టుగా కలర్ఫుల్గా డిజైన్ఫుల్గా డ్రెస్సులు వేసుకుని సేవకురాలై ఉండి మరి మాదిరికరమైన దేవునికి మహిమకరమైన జీవితం లేకుండా ఇలాంటి వేష భాషలు. కాబట్టి ప్రియులారా, వేషం వేసుకునేటువంటి వాడు, రంగులు వేసుకునేటువంటి వాడు ఎవరు కూడా నిజమైన సేవకుడు కాదు. వేషం వేసుకునేవారు, రంగులు వేసుకునేవారు, డబ్బును ఆశించి దేవుని సేవ చేసేవారు నిజమైన సేవకులు కాదు. అలాంటి వారిని నమ్మవద్దు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఇంకా వెండి బంగారాలు కూడా ధరించుకుంటున్నారు. కొంతమంది ఉంగరాలు పెట్టుకుంటున్నారు, కొంతమంది చైన్లు వేసుకుంటున్నారు, కొంతమంది స్త్రీలు సీక్రెట్గా వేసుకుంటున్నారు. కాబట్టి సేవకురాలు యొక్క లక్షణం ఇలాగ దొంగ బుద్ధి కలిగి ఉంటే మరి నువ్వు వెండి బంగారం ధరించుకోవద్దన్నాడు. నువ్వు ధరించుకుంటున్నావే, ఉంగరాలు పెట్టుకుంటున్నావే, కాబట్టి చైన్లు వేసుకుంటున్నావే, నువ్వు ఎలాంటి సేవకుడవు, ఎలాంటి సేవకురాలు. కాబట్టి నీ వస్త్రధారణ, నీ అలంకరణ, నువ్వు మరి డబ్బు కోసం ఆశించి, జీతం కోసం ఆశించి, స్వార్థ బుద్ధితో
నేను సేవకుడిని, సేవకురాలని, సేవకుడిని, సేవకురాలని డబ్బా, సెల్ఫ్ డబ్బా కొట్టుకునేటువంటి నీ సేవా జీవితం దేవుని దృష్టిలో పెద్ద సున్నా, పెద్ద సున్నా, గుండె సున్నా, సున్నా. ఓ వేషధారి, ఓ స్వార్థపరుడా అని ప్రభు అంటాడు ఒక దినాన్ని. అక్రమము చేయవారులారా నా ఎదురు నుండి పొండి, మీరెవరో నాకు తెలియదని ప్రభు ఆ దినమన ఒకవేళ నిన్ను అనకుండా నువ్వు చూసుకోవాలి. ప్రభువుకు తగినట్టుగా క్రీస్తు ఆత్మ కలిగి, క్రీస్తు ప్రేమ కలిగి, క్రీస్తుని ధరించుకొని, క్రీస్తు ప్రేమ కలిగి, క్రీస్తు ఆత్మ కలిగి, క్రీస్తు వలె జీవించడానికి ప్రయాసపడాలి. దేవుని పని చేయాలి. అదే నిజమైనటువంటి సేవకుని యొక్క, సేవకురాలి యొక్క లక్షణము. కాబట్టి నా సేవకుడు, నా సేవకుడని ప్రభు నిన్ను పిలుస్తూ ఉంటే సేవకుడు తగినట్టుగా నీ గుణములు కలిగి ఉండాలి, నీ అలంకరణ కలిగి ఉండాలి, నీ వస్త్రధారణ కలిగి ఉండాలి, నీ మనస్సు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ క్రియలు నిస్వార్థమైనవిగా దేవుని చిత్తానుసారంగా ఉంటే నువ్వు ధన్యుడివే, ధన్యురాలివని దీనికి వాక్యము తేటగా తెలియజేయబడుతుంది. కాబట్టి ఆనాడు ప్రభు శిష్యులు పేతురు, యాకోబును పిలిచాడు. మరి పామరులు, విజయలేనటువంటి వారు ఆయనప్పుడు కూడా దేవుడు వారి సేవకు పిలిచాడు. వారు అడిగారు, ప్రభువా మన్ని విడిచిపెట్టమన్నావు, విడిచిపెట్టి వస్తున్నాం, ఏమిటి మాకేం దొరుకుతుందంటే మొట్టమొదటిగా మనం చూసాం కదా, మీరు ఇవన్నీ విడిచిపెట్టి వడుతున్నారు, మీకు సింహాసనములను సిద్ధపరిచాను, మీరు సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. మీరు నా కొరకు విడిచిపెట్టారు ఇవన్నీ కూడా, అయితే మీకు 100 రెట్లు నేను ఇస్తాను మీకు. ఇది కాదు, నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు పరలోక రాజ్యములో. ఎంతో భవంతులు బంగారు వీధులలో సంచరించి నిత్యము సంతోషించేవారు ఉంటారు. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని ఆ యొక్క పరలోక దూతలతో కలిసి ప్రభుని ఆరాధించడము, కీర్తించడం, కొనియాడడం అనేటువంటి గొప్ప ఆనందము కలిగినటువంటి జీవితము. ఇదే నిజమైనటువంటి సేవకుని యొక్క జీవిత విధానముగా, విశ్వాస యొక్క లక్షణముగా ఉండాలన్నటువంటిదే దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఎవరు సేవకుడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడే. ఎవడు సేవకుడు? దేవుని ప్రేమించేవాడే. సేవకుడిలో ఉన్న లక్షణాలు 7 అంతలుగా మనం చూస్తూ వచ్చాము. ఆ లక్షణాలు కలిగి ఉన్నామా? ఓకే, అందుకని అంటాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నువ్వు పరిపూర్ణుడిగా ఉండాలి. నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి నువ్వు కూడా పరిపూర్ణంగా ఉంటే తప్ప నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. స్వార్థపరుడవై, స్వనీతిపరుడవై, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ నేనే సేవకుడిని, మిగిలిన వారి సేవకులు కాదని చెప్పుకునేటువంటి స్వనీతిపరుడా, వేషధారి, డబ్బు కోసము అమ్ముడుపోయేటువంటి స్వార్థపరుడా. కాబట్టి ప్రియులరా, ప్రభుని కొరకై సిద్ధపరిచినటువంటి పరలోక ధనము, పరలోక జీతము, పరలోక భవంతులు, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందాలంటే దేవుని యొక్క చిత్తానికి లోబడి, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ, దేవునిని ప్రేమిస్తూ, ఎవడైనాను నన్ను వెంబడప్పకోనేడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము, అప్పుడప్పుడు కాదు, ప్రతి దినము నన్ను వెంబడించాలి. అదే నిజమైనటువంటి సేవకుని యొక్క లక్షణము. కాబట్టి ఆ సేవకుడిగా ఉండాలంటే ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి వారులారా, ఇప్పుడైనా మీరు మారు మనసు పొందండి, ఇప్పుడైనా నూతనపరచబడండి. ఇప్పుడైనా నీ హృదయము, నీ మనసు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ క్రియలు దేవునిగా ఉండడానికి ఆయన అధికారములకు సంపూర్ణంగా ఒప్పుకుంటే నువ్వు నిజమైన సేవకుడవు, నిజమైన క్రైస్తవుడు, నిజమైనటువంటి వారిగా ఉంటారని దీనికి వాక్యం మనల్ని హెచ్చరిస్తూ మనతో మాట్లాడుతున్నది. కాబట్టి మరి ప్రభు అంటాడు, నా సేవకుడు, నా సేవకుడని ఎంతో ఘనముగా నిన్ను హెచ్చిస్తున్నాడు. దానికి తగినట్టుగా జీవించాలి. మొదటి సమయాలు 2:30 ఉంది, నన్ను గనపరచువారిని నేను గనపరుస్తున్నాడు, నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తున్నాడు. ఆయనప్పుడు కూడా ఇవన్నీ ఎరిగి కూడా చెడిపోయిన జీవితం, ఎరిగి కూడా చేయలేనటువంటి జీవితము, ఎరిగి కూడా మోసపోయేటువంటి జీవితం. అందుకని గలతీ 6:7 రాయబడింది, మోసపోకుడి,
దేవుడు వెక్కిరించబడడో, మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడు. నామకార్థమైన జీవితము, ఆచార జీవితములు, ఆచారములు, అన్ని ఆచారములు, పెళ్ళిళ్ళలో, పేరంటాల్లో, ఈ గృహప్రవేశాల్లో మరి మరి ఈ సేవకుడిగా నువ్వు గద్దిస్తున్నావా? ఇలా చేయకూడదు, ఇలా ఉంటే నేను పెళ్లి చేయను, ఇలా ఉంటే నేను మీటింగ్ పెట్టను, ఇలా ఉంటే నేను ప్రార్థన చేయనని ఖండిస్తున్నావా? మానేస్తున్నావా? లేదు. నీ డబ్బులు పోతాయి, నీ గిఫ్ట్ పోద్ది, కాబట్టి వాళ్ళు చెప్పినట్టే చేస్తూ ఉన్నావు. ఇది సేవకుని యొక్క లక్షణము కాదు. డబ్బు కోసం అమ్ముడిపోయేటువంటి సేవకుడిగా ఉండకూడదు. దేవుని మహిమ కొరకై జీవించే సేవకుడిగా ఉండాలి. 1 కొరింథీ 10:31 రాయబడి ఉంది, కాబట్టి మీరు ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. సమస్తము, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అది ఏ పనైనా కావచ్చు. కాబట్టి నువ్వు క్రీస్తు సంబంధివి, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు కనుక క్రీస్తు పనివాడిగా, సేవకుడిగా, పరిపూర్ణుడిగా, పరిశుద్ధుడిగా దేవుని కొరకు కష్టపడి పనిచేయి. ఆత్మను సంపాదించు, నీ ఆత్మని కాపాడుకో. ప్రభు వచ్చినప్పుడు నిన్ను తనతో పాటు తీసుకువెళతాడు. అదే నిజమైన విశ్వాస యొక్క లక్షణము, అదే నిజమైనటువంటి సేవకుని యొక్క లక్షణము. ఎవరికి వాళ్ళే డబ్బా కొట్టుకొని సెల్ఫ్ మరి వాయించుకుంటూ ఉంటే నువ్వు సేవకుడు కాలేవు, నిజమైన విశ్వాసివి, క్రైస్తవుడు కాలేవు. కాబట్టి ఈ సంగతులను హృదయంలో భద్రము చేసుకోండి. ఎలాంటి బలహీనతలు, ఎలాంటి అతిక్రమము, ఎలాంటి అపవిత్రత, ఎలాంటి దేవునికి ఇష్టం లేనటువంటిది నాలో మాలో ఎవరిలో ఉందో ఎవరికి వారే స్వపరీక్ష చేసుకోవాలి. అందుకని అంటాడు 1 కొరింథీ 11:28 కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. 31 రాయబడి ఉంది, ప్రతి వాడు విమర్శించుకోవాలి. 2 కొరింథీ 13:5 పరిశోధించుకుని పరిశోధన చేసుకోవాలి. కీర్తన 50:17 దిద్దుబాటు కలిగి ఉండాలి. ఎవరికి వారే, ఎవరికి వారే, ఎవరికి వారే. వాక్యపు వెలుగులో ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు, ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడని అంగీకరించి అన్వయించుకొని ప్రభు కోసం జీవిస్తే నువ్వు నిజమైన సేవకుడవు, నిజమైనటువంటి క్రైస్తవుడు అని వాక్యము మనతో మాట్లాడుతున్నాడు. ఆ మధ్య ఒక ఆయన చంపేశారు, ఎంతో జ్ఞానము దేవుడు అతనికి ఇచ్చాడు. ఆయన కూడా రంగురంగుల బట్టలు వేసుకునేవాడు, తలకి రంగులు వేసుకునేవాడు, కానీ ఎంతో జ్ఞానం ఇచ్చాడు, ఎన్నో మరి వాటిని ఇతరులకు బోధించాడు. అయితే ఏమిటి, అతడు చంపబడ్డాడు, దేవుడు హత్సాక్షి అయిపోయాడు, మంచిదే, కానీ అతడు ఇంకా పరిపూర్ణుడిగా ఉండాలి. మరి అతనికి ఇచ్చిన ఆ వరములను దేవుని మహిమ కొరకై పరిపూర్ణంగా వాడబడాలి. రాజమండ్రి ప్రాంతంలో చంపేశారు కదా, పేరు చెప్పను, మనందరికి కూడా తెలుసు. అతను కూడా రంగులు వేసుకునేవాడు, అతను కూడా కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకునేవాడు. కాబట్టి మొన్న మధ్య ఒక ఆయన చచ్చిపోయాడు, కిడ్నీస్ వ్యాధి, ఊపిరితిత్తుల వ్యాధి వచ్చి. ఆయన ఉంగరాలు పెట్టుకుని రంగులు వేసుకుని మరి అందరినీ విమర్శిస్తూ బోధ చేసేవాడు. చాలా మంచిది, కానీ ఆయన ఉండి చెయ్యాలి. ఉంగరాలు పెట్టుకుని రంగులు వేసుకుని మీరు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదని ఎంతో విమర్శించి చెప్పేవాడు, మంచిదే, కానీ ఉండి చెప్పాలి. అందుకని ప్రభు అన్నాడు, వారు చెప్పుదరే గాని వారు చేయరు, వారు చెప్పుదరే గాని వారు చేయరు, వారి క్రియలలో మీరు పాలివారు కావద్దు, వారిని మీరు చూడవద్దు, నా వైపు చూడండి, నా దగ్గరికి రండి, నా దగ్గర నేర్చుకోండి, నన్ను పోలి జీవించండి అని యేసు ప్రభువారు సెలవిస్తున్నాడు. యేసు ప్రభువారే మనకి నిజమైన బోధకుడు, యేసు ప్రభువారే నిజమైనటువంటి రక్షకుడు, యేసు ప్రభువారే నిజమైనటువంటి సేవకుడు, యేసు ప్రభువారే మనకు మాదిరికరమైనటువంటి జీవితం. కాబట్టి సంపూర్ణంగా పరిపూర్ణంగా యేసు ప్రభువుని వద్దే మనము నేర్చుకుంటే అప్పుడే నిజమైన సేవకులుగా, నిజమైన క్రైస్తవులుగా ఉండి ప్రవేశ సమయంలో వచ్చినప్పుడు కూడా ఎత్తబడే గుంపులో ఉంటాం. ఆ రీతిగా ప్రభువు ప్రతి వారిని, ప్రతి సేవకుని, ప్రతి క్రైస్తవుని సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. ఈ యొక్క సమయంలో సేవకుడు అనే అంశం మీద కొన్ని సంగతులు నాయన మరి లేఖనముల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. వాక్యం ఏది, సమయం ఏది, ప్రజలు మీ వారి సమస్తం మీదే కనుక మరి చెప్పడని మాటలు నాతోనే మీరు మాట్లాడారని ప్రభు ప్రతి వారం కూడా అనుకొని అంగీకరించి వాటిని ఏవైతే ఉండాలో వాటి ఉంచుకొని
పెంచుకొని, ఏదైతే ఉండకూడదో వాటిని విసర్జించి విడిచిపెట్టి తెంచుకొని మీ చిత్తాన్ని ఎరిగి జరిగించుటకు ఈ లక్షణాలు, ఇప్పుడు మీరు చెప్పబడినటువంటి లక్షణాలన్నీ కూడా కలిగి ఉండుటకు, మా ప్రభు అయిన యేసుక్రీస్తును పోలి జీవించుటకు ప్రతి వారిని కూడా మీరు ఆ రీతిగా నిజమైన సేవకులుగా, నిజమైన క్రైస్తవులుగా సిద్ధపరచమని. మీరు త్వరగా రాబోతున్నారు. ఆ రీతిగా వెంటనే సిద్ధపడినట్లుగా నన్ను మమ్మల్ని అందరిని కూడా సిద్ధపరచమని వాక్యాన్ని ముద్రించండి, నీరుగట్టి ఫలింప చేయండి, అనేకులలో మీ కార్యములు జరిగించమని, ఆ రీతిగా ప్రతి వారిని కూడా సిద్ధపరచమని యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన ప్రేమగల నామమున విశ్వాసముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.